పెద్ది మూవీ 14 డేస్ కలెక్షన్స్ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓవరాల్గా ఎంత వచ్చింది, వాళ్ళు పోస్టర్లో ఎంత వేసుకున్నారో చూస్తే మాత్రం పోస్టర్ ఏకంగా 400 కోట్లు అయితే వేసేసుకున్నారు. ఎక్కడ ట్రాకింగ్ చేసిన అంటే ఏ సైట్లో కూడా 350 కోట్లు కూడా దాటలేదు. బట్ వాళ్ళైతే 400 దాటించేశారు. ఆబ్వియస్లీ ఉంటుంది, ప్రతి ఒక్క స్టార్ హీరో మూవీస్ కూడా ఒక 100 కోట్లు ఫేక్ అనేది ఓవరాల్ కలెక్షన్లో పోస్టర్లో చూపిస్తారు. అది ఇంకా మనము జెన్యున్గా ఒప్పుకోవాల్సిందే. బట్ మూవీకి అసలు కలెక్షన్సే రాకపోయినా కూడా అంటే అవుట్ సైడ్ తెలుగు స్టేట్లు ఎక్కడ కూడా కలెక్షన్సే రావట్లేవు. 1 వీక్ తర్వాత మొత్తం క్లోజ్ అయితే అయ్యాయి. అయినా కూడా స్టిల్ వాళ్ళు ఈ రేంజ్ పోస్టర్లు దింపుతున్నారంటే గ్రేట్ అనే చెప్పాలి. ఫేక్ని కూడా ఇంత నిజాయితీగా ఇంత గ్రేట్గా చేస్తున్నారంటే తోపు అనే చెప్పాలి ఈ విషయంలో. అంటే ఇప్పుడు వస్తే వేసుకొని పర్లేదు, ఓకే వస్తున్నాయి, ఇంకొక ఫుల్ రన్ అయిపోయేసరికి ఇంక 400 కోట్ల దగ్గరికి వెళ్తుంది అనుకుంటే వేసుకుంటే తప్పలేదు. ప్రీవియస్గా రిలీజ్ అయిన ప్రతి మూవీకి అలానే వేసుకున్నారు. ఫుల్ రన్ కలెక్షన్స్ 2 వీక్స్కి వచ్చే కలెక్షన్స్తో పోస్టర్లో వేసేసేవాళ్ళు. అదే స్ట్రాటజీ ఫాలో అయితే బాగుంటుంది. బట్ ఇంకొక 100 కోట్లు వస్తుంది ఆ మూవీకి. అసలు ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్ చూసుకుంటే 328 కోట్లు అయితే రావడం జరిగింది ఈ 14 డేస్ గాను ఓవరాల్గా గ్రాస్. సో సక్సెస్ఫుల్గా 300 కోట్లు దాటేసి ఏదైతే ఓజీ ఉందో అలాగే మనశంకర్ వరప్రసాద్ ఉందో 2 మూవీస్ని దాటేసి 328 కోట్లకి అయితే వెళ్ళింది. ఇది గుడ్ నెంబర్ అని చెప్పాలి. వాళ్ళు 350 కోట్లు పోస్టర్ వేసుకున్నా తురుమని చెప్పొచ్చు మనం ఆ విషయంలో. బట్ ఏకంగా 400 కోట్లు వేసేసరికి మిగతా ఆ 80 కోట్లు 90 కోట్లు ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తారు అనేది డౌట్ అని చెప్పాలి. ఓవరాల్గా కలెక్షన్ చూసుకుంటే తెలుగు వర్షన్ దాదాపు 218 కోట్ల వరకు 2 వీక్స్ గానైతే కలెక్ట్ అయితే చేయడం జరిగింది గ్రాసు. ఇక మిగతా ఓవరాల్గా ఆ ఓవర్సీస్ చూసుకుంటే దాదాపు 54 కోట్లు అయితే రావడం అయితే జరిగింది. ఇక హిందీ నుంచి చూసుకుంటే దాదాపు 25 కోట్ల గ్రాస్ అయితే రావడం జరిగింది. ఇంకా కేరళ తమిళ్ మనం మాట్లాడుకుంటే ఇంక తప్పని చెప్పాలి. కేరళలో తమిళ్ 2 కలిపి దాదాపు 7 కోట్లకు అమ్మారు. దాదాపు 5 కోట్ల నష్టాన్ని అయితే వెళ్ళబోతుంది పెద్ద మూవీ. అండ్ అలాగే కర్ణాటక ఇప్పటి వరకు చూసుకుంటే 14 కోట్ల షేర్ అయితే కలెక్ట్ అయితే చేసింది. బట్ మూవీ హిట్ అవ్వాలంటే దాదాపు 17 కోట్ల షేర్ అయితే రావాలి. సక్సెస్ఫుల్ గా తెలుగు స్టేట్ లో బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. ఒక నెల్లూరు తప్పితే మిగతా అన్ని ఏరియాలో బ్రేక్ ఈవెన్ అయితే అయింది. వితౌట్ జిఎస్టీతో మాత్రం బ్రేక్ ఈవెన్ అయితే కాలేదు చాలా ఏరియాస్ లో. తెలుగు స్టేట్ లో బ్రేక్ ఈవెన్ వాళ్ళు వచ్చేసి 135 కోట్లు షేర్ వస్తే హిట్ అయినట్లే. బట్ ఇప్పటి వరకు చూసుకుంటే పెద్ద మూవీకి 144 కోట్లు అయితే రావడం జరిగింది. ఇది చాలా బెస్ట్ నెంబర్ అనే చెప్పాలి. తెలుగు స్టేట్ నుంచి వచ్చిన దానికన్నా ఒక 10 కోట్లు ఎక్కువగా వచ్చాయి తెలుగు స్టేట్ వరకే. ఇప్పుడు నేను మూవీని కొన్నది తెలంగాణలో నేను 58 కోట్లు పెట్టి కొన్న మూవీని. నాకు ఎంత వచ్చింది ఇప్పటివరకు తెలంగాణలో 54 కోట్లు వచ్చింది. అండ్ ఇంకొక 4 కోట్లు నాకు తెలంగాణ నుంచి రావాలి కదా. లేదు, నాకు ఉత్తరాంధ్రలో 20 కోట్లు వచ్చాయి కాబట్టి ఓవరాల్ తెలుగు స్టేట్ మొత్తం బ్రేక్ ఈవెన్ అయిపోయింది, అందరు ప్రాఫిట్ ఉన్నారంటే అది ఎలా అవుతుంది చెప్పండి. నేను 4 కోట్లు ఇక్కడ నష్టపోతున్నాను కదా తెలంగాణలో. సో బేసిక్గా ఏమైందంటే ఇప్పుడు సీడెడ్ నుంచి ఈ రాయలసీమ నుంచి 24 కోట్లు కొన్నారు. దాదాపు మూవీ వచ్చేసి ఇప్పటివరకు 20 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంకో 4 కోట్లు కలెక్ట్ చేస్తుందా ఫుల్ రన్లా చెప్పలేం. కలెక్ట్ చేయొచ్చు, కలెక్ట్ చేయకపోవచ్చు. ఇప్పటివరకు అయితే కలెక్ట్ చేసే ప్రసక్తి అయితే లేదు. బట్ బిజినెస్ 22 కోట్లకు తగ్గించారని చెప్పి అంటున్నారు. అయినా కూడా ఇంకో 2 కోట్లు రావాలి. మరి అంత 2 కోట్లు షేర్ అంటే 4 కోట్ల గ్రాస్ వరకు కలెక్ట్ చేయాలి. సీడెడ్ రాయలసీమ నుంచి ఇప్పుడు అన్ని కోట్లు కలెక్ట్ చేసే ఉందంటే నాకు తెలిసి అయితే ఉండదు అనుకుంటున్నా. అలాగే ఉత్తరాంధ్ర అయితే బ్రేక్ ఈవెన్ అని చెప్పాలి. దాదాపు మూవీని వచ్చేసి 20 కోట్లకు అమ్మారు, 18 కోట్లకు అమ్మారు, దాదాపు 21 కోట్లు వచ్చాయి. దాదాపు 3 కోట్లు 4 కోట్లు ఎక్కువగా అయితే వచ్చాయి. అక్కడ ప్రాఫిట్స్ అయితే వచ్చాయి. అలాగే మిగతా ఈస్ట్ వెస్ట్ గుంటూరు కృష్ణా ఈ అన్ని ఏరియాలో కూడా బ్రేక్ ఈవెన్ దాటింది జిఎస్టీతో. వితౌట్ జిఎస్టీతో బ్రేక్ ఈవెన్ కాలేదు, అది మైండ్లో పెట్టు. అసలు జిఎస్టీ వితౌట్ జిఎస్టీ ఏంటంటే గవర్నమెంట్కి మనము ఏదైతే ఇప్పుడు టికెట్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక థియేటర్లో నేను 100 రూపాయలు టికెట్ పెట్టి మూవీ చూశాను. ఆ 100 రూపాయల్లో విత్ జిఎస్టీ కూడా యాడ్ చేసే ఉంటుంది కాబట్టి ఆ 100 రూపాయల్లో థియేటర్ వాడు రెంట్ కింద లేకుంటే దాని పర్సంటేజ్ కింద ఇంత అమౌంట్ అని తీసుకుంటాడు. 20-40 రూపాయలు. ఆ 40 రూపాయలు తీసుకొని మిగతా 60 రూపాయలు ఏవైతుందో అవి డిస్ట్రిబ్యూటర్లకు ఇస్తారు. ఆ డిస్ట్రిబ్యూటర్లు ఎంతో కొంత షేర్ వాళ్ళు తీసుకొని మిగతా ఏదైతే ఉందో 40-50 రూపాయలు ప్రొడ్యూసర్లకు ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ ఏదైతే డిస్ట్రిబ్యూటర్ తీసుకున్నాడో లేకుంటే ఈ ప్రొడ్యూసర్ తీసుకుంటాడో అక్కడ వాళ్ళు గవర్నమెంట్కి జిఎస్టీ కట్టాల్సి అయితే ఉంటుంది. ఆ జిఎస్టీ కట్టిన తర్వాత ఎంత షేర్ వస్తుంది? ఆడొచ్చే ఫైనల్గా 100 రూపాయల్లో ప్రొడ్యూసర్కి 40 రూపాయలు వెళ్తాయి, డిస్ట్రిబ్యూటర్ 40 రూపాయలు వెళ్తాయి. అంటే దాంట్లో జిఎస్టీ ఇంకో 10 రూపాయలు గవర్నమెంట్ కట్టాల్సి ఉంటుంది. అంటే నీకు ఇక్కడ ఎంత వస్తుంది? మళ్ళీ 30-40-20 రూపాయలకి అట్లా వచ్చేస్తున్నావు. సో ఇక్కడ నీకు ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి చెప్పండి. ఇప్పుడు 58 కోట్లకి విత్ జిఎస్టీతో నువ్వు ఇక్కడ తెలంగాణ స్టేట్లో కొన్నావు. సో ఇప్పుడు 58 కోట్లు జిఎస్టీతో నీకు వస్తే షేరు
బ్రేక్ ఈవెన్ అయినట్లు, దానికి దాటి ఇంకా నువ్వు ప్రాఫిట్స్ లోకి వెళ్తే ఇంకా తోపని అన్నట్లు. సో మరి ఇది ఈ పెద్ద మూవీ కలెక్షన్స్ తెలుగు స్టేట్లు ఇలా అయితే ఉన్నాయి. ఇంకా అవుట్ సైడ్ కర్ణాటక చూసుకుంటే ఇక 4 కోట్ల వరకు ఇంకా కలెక్ట్ అయితే చేయాలి. తమిళనాడు కేరళ చూసుకుంటే ఇంకొక 5 కోట్లు అయితే కలెక్ట్ చేయాలి. ఇంకా మేజర్ మార్కెట్ అనే హిందీ రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ లేకుంటే మన తెలుగు ఆడియన్స్ కానీ రామ్ చరణ్కి మంచి పేరు వచ్చింది RRR మూవీ తర్వాత అని చెప్పి అందరూ ఆశించారు. బట్ అటు గేమ్ చేంజర్ కానీ ఇటు పెద్ద మూవీ కానీ ఆశించిన ఫలితాలు అయితే ఇవ్వట్లేదు. ఇప్పుడు మనం చూసుకుంటే హిందీలో మూవీకి దాదాపు 25 కోట్లకు అమ్మడం జరిగింది పెద్ద మూవీ. ఇప్పటి వరకు కలెక్ట్ చేసి చూసుకుంటే 11 కోట్ల షేర్ మాత్రమే. అంటే మీరే లెక్కేసుకోండి, దాదాపు 14 కోట్ల వరకు హిందీలో లాస్ అయితే వెళ్తుంది. ఎవడైతే కొన్నాడో హిందీలో వాడు లాస్ట్లోకి వెళ్తున్నాడు. అలాగే ఓవర్సీస్ మూవీ వచ్చేసి మన ఎవరైతే అంబుల్ ఫిలిమ్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కొన్నారు. హిందీ వచ్చేసి జిఎస్ స్టూడియోస్ వాళ్ళు అయితే కొన్నారు. ఈ అంబుల్ ఫిలిమ్స్ వాళ్ళు ఫస్ట్ టైం ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేశారు. వాళ్ళు పెద్ద మూవీని చాలా ప్రైస్ ఇచ్చేసి దాదాపు నెంబర్స్ చూసుకుంటే 34 కోట్లు పెట్టి అయితే కొండం అయితే జరిగింది ఓవర్సీస్. ఆ తర్వాత వాళ్ళు ఓవర్సీస్ పత్తయ్య గారు వీళ్ళందరికీ ఇచ్చుకున్నారు, అది వేరే లెక్కలు. బట్ మొత్తం ఓవరాల్గా ఓవర్సీస్ చూసుకుంటే 22 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే 34 కోట్లు, ఇంకో 12 కోట్ల వరకు ఓవర్సీస్ లాస్ అని. ఇండియా దాటితే ఓవర్సీస్ లాస్, అలాగే తెలుగు స్టేట్లు దాటితే మిగతా ఇండియా మొత్తం లాసే మూవీ అంతా. ఈ రేంజ్ టాక్ వచ్చినా కూడా బేసిక్ రీజన్ ఏంటి ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. రామ్ చరణ్ గారు తెలుగు స్టేట్లో కలిసి వస్తున్న మిగతా స్టేట్లు ఎందుకు రావట్లేవు అంటే మీరే కింద కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పినట్లున్నాను రీజన్స్ కూడా. మరి ఇది కారణాలు. ఓవరాల్గా మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 220 కోట్ల షేర్ అయితే రావాలి. ఇప్పటి వరకు మూవీ చూసుకుంటే 194 కోట్ల షేర్ అయితే రావడం జరిగింది. సో మూవీ హిట్ అవ్వాలంటే ఇంకొక 25 కోట్ల వరకు షేర్ అయితే రావాలి. మరి 25 కోట్ల షేర్ అనేది కలెక్ట్ చేస్తుందా ఫైనల్ రన్లా అంటే మాత్రం కుదరదు అని నేనైతే అంటాను. జరగదు అది. ఎందుకంటే 25 కోట్ల షేర్ అంటే దాదాపు 50 కోట్ల గ్రాసు. ఇప్పుడు నిన్న డే 14, 15 వచ్చిన చూసుకుంటే ఆ 2 కోట్లు 4 కోట్ల గ్రాస్ అయితే వస్తుంది. ఈ రేంజ్లో కలెక్ట్ చేస్తే ఇంకా మిగతా ఇంకా 3rd వీక్ 4th వీక్ వస్తే ఇంకా కలెక్షన్సే ఉండవని. ఎందుకంటే మూవీని ఆల్రెడీ చాలా మంది చూసేశారు కాబట్టి ఇంకా మూవీని ఆల్రెడీ టికెట్ రేట్లు కూడా తగ్గించారు కాబట్టి ఈ మూవీ థియేటర్కి వెళ్ళి చూసే అంత ఉండదని చెప్పి నా ఒపీనియన్. సో ఇది ఓవరాల్గా పెద్ద మూవీకి 14 డేస్కి వచ్చిన కలెక్షన్స్. ఏదైతే పోస్టర్లో 400 కోట్లు వేసుకున్నారో అంతైతే రీచ్ అయితే అవ్వలేదు. బట్ హోప్ రీచ్ అయిందని అనుకుందాం ప్రొడ్యూసర్స్ ఇమాజినేషన్లో. అలాగంటే ప్రొడ్యూసర్ వచ్చిన పోస్టర్లో ప్రతి ఒక్కరు నిజమే అనుకుంటే మనము చూడవచ్చు. పుష్ప మూవీకి దాదాపు 1800 కోట్లు వేసుకున్నారు, బట్ రియాలిటీలో 1700 కోట్లు వచ్చాయి. పెద్ద దేవర మూవీకి దాదాపు 500 కోట్ల వరకు గ్రాస్ వేసుకున్నారు, బట్ రియాలిటీలో వచ్చింది 460 కోట్లు. అంటే ఒక 50 కోట్లు ఎక్కువ వేసుకున్నా పర్లేదు, బట్ ఇట్లా వీలైతే 100 కోట్లు ఎక్కువ వేసుకున్నారు అని అయితే చూడాలి. మరి మీరేమంటారు దీని మీద? ఓవరాల్గా కింద కామెంట్ అయితే చేయండి. పెద్ద మూవీకి 14 డేస్కి వచ్చిన కలెక్షన్స్ ఓవరాల్గా. మరి ఇంకా మీరేమనుకుంటున్నారు, ఇంకెంతవరకు కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? బ్రేక్ ఈవెన్ అవుతుంది అంటారా లేదా? కింద కామెంట్ అయితే చేయండి.